విశాఖ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారులు గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 1న విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బృందం చేపల వేట ముగించుకుని నిన్న మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ఉండగా వారితో సంబంధాలు తెగిపోయాయి. బోటులో ఉన్న యజమాని చిన్నయ్యను ఓ నౌకా సిబ్బంది సురక్షితంగా రక్షించగా మిగిలిన 6గురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. వారి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, మెకనైజ్డ్ బోట్స్ యూనియన్ సభ్యులు, గజ ఈతగాళ్లు సంయుక్తంగా వారు చేపల వేట సాగించిన ప్రాంతంలో విస్తృతంగా గాలింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని రక్షించేందుకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. సముద్రంలో గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సిపిలను ఆదేశించారు సీఎం. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఈశ్వర్, ఈ సముద్రంలో గల్లంతైన బోటుకు సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. మత్స్యకారులు బోటు బోల్తా అయినప్పుడు ఈ సముద్రం అలల తాటికి బోల్తా పడిందని తెలుస్తుంది. దీంతో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. కారే చిన్న అనే వ్యక్తి. ఆయనకు మరో బోట్‌లోని శస్త్రచికిత్స చేస్తున్నారు. మరో 6గురి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటన తెలిసిన తర్వాత నుంచి మత్స్యకార కుటుంబాలందరూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హోంశాఖ హోంమంత్రి అనిత కూడా ఈ సంఘటనపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్ నౌకలతో కూడా గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలకు ఆదేశించారు. మరోపక్క వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా బాధిత కుటుంబాలతోని మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. మీరెవరు ఆందోళన చెందవసరం లేదని గా అని వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు గల్లంతైన మత్స్యకారులను గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ నౌకలు, ఇతర సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాయని వారికి భరోసా ఇచ్చారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని గల్లంతైన మత్స్యకారులను క్షేమంగా గుర్తించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు వంశీకృష్ణ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించుతూ సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.